Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఉత్సాహం నింపుతున్న టీడీపీ గతంలో వైసీపీ చేసిన తప్పుల్నే టీడీపీ పునరావృతం చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న ఆ తప్పులే 11 సీట్లకే పడిపోయిన వైసీపీకి ఊపిరి పోస్తోంది. బహుశా వైఎస్ జగన్ కలలో కూడా తన పార్టీకి ఇంత దయనీయమైన అసెంబ్లీ సీట్లు వస్తాయని ఊహించి ఉండరు. రాజకీయాలలో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం ఉండదు. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ 11 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలకు పడిపోవడంతో ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ప్రధానంగా టీడీపీ సంబరపడుతోంది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు కార్యకర్తలపై ఇష్టానురీతిలో అరాచకానికి తెగబడుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కానీ వైసీపీకి 40% ఓటు బ్యాంకు ఉందనే కీలక విషయాన్ని ముఖ్యంగా లోకేష్ విస్మరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలన్నింటికీ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్న బలమైన అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడ్డ మాట వాస్తవమే. అయితే రోజురోజుకు భయపెట్టడం ఎక్కువ కావడంతో ఎదురు తిరిగే పరిస్థితి తలెత్తింది. తిరగబడితే ఏమవుతుంది? మహా అయితే కేసులు పెట్టి కొన్ని రోజుల్లో జైల్లో పెడతారు, అంతే కదా అనే భావన వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ఏర్పడింది. ఇంతవరకు టీడీపీ తెచ్చుకోవడం తమకు ప్రమాద సంకేతమని గ్రహించడం లేదు. రాజకీయంగా వైసీపీ ఇక ఎప్పటికీ పైకి లేవలేదనే ఆలోచనే టీడీపీని ముంచబోతోందన్న చర్చకు తెరలేచింది. క్షేత్రస్థాయిలో ప్రజల మనసుల్లో నెమ్మదిగా వైఎస్ జగన్కు అనుకూలంగా వస్తున్న మార్పును గ్రహించడం లేదు. ఎందుకంటే అధికారం అనే పొర టీడీపీ చూపును మసకబారుస్తోంది. గతంలో వైసీపీ కూడా ఇదే రీతిలో టీడీపీ 23 సీట్లకే పడిపోయిందని, ఇక ఆ పార్టీ రాజకీయంగా సమాధి అయిందని నమ్మే అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీ కంటే ఘోరంగా దారుణంగా టీడీపీ నేతృత్వంలో పాలన సాగుతోందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేయడంలో పతనం దాగి ఉంటుందని టీడీపీ గ్రహించడం లేదు. వైసీపీకి చేజేతుల టీడీపీ ఊపిరిపోస్తోంది. సీఎం చంద్రబాబు చేతిలో ఏమీ లేదని, అంతా లోకేషే చూసుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రానున్న రోజులలో ప్రతి పరిణామానికి లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.